ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జీవితాన్ని మార్చే వార్త రాబోతుంది. ఇది మీ కోసం సిద్ధం చేసిన సర్ప్రైజ్. జూలై నెల మీ టైం స్టార్ట్ అవ్వబోతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చే వార్త ఏ విధంగా రాబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా కూడా మీ మనసులో ఒక చిన్న ప్రశ్న అయితే తిరుగుతూ ఉండవచ్చు. నా కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందని జ్యోతిష విశ్వాసాల ప్రకారం జూలై నెల మీ జీవితంలో కొత్త అంశాలు, కొత్త అవకాశాలు, కొత్త మార్పులకు నాంది పలికే కాలంగా భావింపబడుతోంది. ఇటీవల కాలంలో మీరు ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. నమ్మిన వారు దూరం అవ్వడం, ఆర్థికపరమైన ఒత్తిడి, ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు లేదా మానసిక ఆందోళనలు మిమ్మల్ని పరీక్షించి ఉండవచ్చు. కానీ ప్రతి చీకటి తర్వాత కూడా వెలుగు వచ్చినట్లే ఇప్పుడు మీ జీవితంలో సానుకూలమైన మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి అని కొందరు జ్యోతిష్యుల విశ్వాసము. జూలై నెల మీ ముందుకు ఒక విశేషమైనటువంటి అవకాశం రావచ్చు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, వ్యాపారంలో కొత్త ఒప్పందం కావచ్చు, విదేశీ ప్రయాణం కూడా కావచ్చు, లేదా మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం కూడా కావచ్చు. మొదట చిన్నదిగా అనిపించిన దానిని సరిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కావచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా క్రమంగా మెరుగుదల కనిపించే అవకాశం అయితే ఉంటుందండి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు, వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే ఏ పెట్టుబడి అయినా సరే పూర్తి సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు, పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు చదువులో పురోగతి, పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగి మళ్ళీ మంచి అనుబంధం ఏర్పడవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ప్రేమ, దాంపత్యం జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు కనిపించవచ్చు. అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ అంతర్దృష్టి బలంగా పనిచేస్తుంది. తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. మీ కృషికి నిజాయితీ, పట్టుదల మీకు పెద్ద బలంగా నిలుస్తాయి. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే అవసరం. సరైన ఆహారం, తగినంత నిద్ర, క్రమమైన వ్యాయామం మీ యొక్క శక్తిని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. దైవభక్తిని పెంపొందించుకొని మంచి పనులు చేయడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం, పెద్దలను గౌరవించడం వంటి సత్కార్యాలు మీలో సానుకూలమైన దృక్పథాన్ని పెంచుతాయి. ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే జ్యోతిష ఫలితాలు విశ్వాసాలపైన ఆధారపడి సాధారణమైన సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి ఫలితాలు వారి యొక్క కృషి, నిర్ణయాలు, పరిస్థితులు మరియు పూర్తి జాతకం పైన ఆధారపడి ఉంటాయని జ్యోతిష విశ్వాసము. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు చెప్పబోయేటటువంటి విషయం మీలో కొత్త ఆశను కలిగిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక్క మార్పు ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కష్టపడి పనిచేసిన ఫలితం ఆలస్యంగా వచ్చి ఉండవచ్చు. కానీ జూలై నెలలో పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారవచ్చని కొందరు జ్యోతిష్యుల భావన. మీ జీవితంలో ఒక అరుదైన అవకాశం తలుపు తట్టే సమయం అయితే దగ్గర పడబోతోంది. ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, వ్యాపారంలో పెద్ద ఒప్పందం కావచ్చు, విదేశీ అవకాశం కూడా కావచ్చు, లేదా మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా కావచ్చు. మీరు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం భవిష్యత్తులో మీ జీవిత దిశనే మార్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వ్యతిరేకంగా నిలిచినటువంటి పరిస్థితులు నెమ్మదిగా బలహీనపడవచ్చు. ఇంతకాలం అడ్డుగా నిలిచిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మీ సామర్థ్యాన్ని గుర్తించిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా కూడా మంచి సంకేతాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన సమయం కూడా రావచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అయితే మీకు చాలా మంచిదని చెప్పడంలో సందేహం అయితే లేదు. వీరి కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి పరిణామాలు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర విశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి కష్టానికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఏకాగ్రత, క్రమశిక్షణ ఈ సమయంలో మీకు పెద్ద బలంగా మారవచ్చు. ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. సమయానికి విశ్రాంతి, పోషకాహారం, తగినంత వ్యాయామం మీ శరీరానికి, మనసుకు కూడా మేలు చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా మీకు ఇష్టమైనటువంటి ప్రశాంతమైన కార్యకలాపాలకు సమయాన్ని కేటాయించడం మంచిది. జూలై నెలలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలే మీకు దీర్ఘకాలిక ప్రయోజనం ఇవ్వగలుగుతాయి. మీ నిజాయితీకి, కష్టపడే స్వభావం, పట్టుదల మీ విజయానికి బలమైన పునాది అవుతాయి. దైవాన్ని స్మరిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, అవసరమైన వారికి సహాయాన్ని చేస్తూ ముందుకు సాగితే మీలో సానుకూలమైన ఆత్మవిశ్వాసం
వేగం పెరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసమే ప్రతి అవకాశాన్ని విజయంగా మార్చడానికి సహాయం చేస్తుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వృశ్చిక రాశి వారి జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం ధైర్యము, పట్టుదల, రహస్యాలను కాపాడే స్వభావము, ఆత్మవిశ్వాసము కలిగినటువంటి వారిగా భావింపబడతారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడానికి వీరు ప్రయత్నం చేస్తారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులు, సహన స్వభావం కలవారుగా ఉంటారు. లక్ష్యాన్ని సాధించే వరకు కూడా కష్టపడే పట్టుదల వీరిలో ఉంటుంది. నమ్మిన వారిని ఎప్పటికీ కూడా వదలని విశ్వాసం ఉంటుంది. లోతుగా ఆలోచించే స్వభావం ఉంటుంది. కష్టాలను తట్టుకుని మరీ నిలబడే శక్తి ఉంటుంది. రహస్యాలను కాపాడగల నమ్మకమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులపైన అపారమైన ప్రేమ, బాధ్యత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం కలవారుగా ఉంటారు. వీరు బలాలు చూసుకున్నట్లయితే కష్టపడే తత్వం ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలగడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, నిజాయితీ, విశ్వాసం, సమస్యలను లోతుగా విశ్లేషించి పరిష్కారం కనుగొనడం. వీరి యొక్క బలహీనతలు కొన్నిసార్లు ఎక్కువగా అనుమానించడం, కోపం వస్తే త్వరగా మర్చిపోలేకపోవడం, భావాలను బయటకు చెప్పలేకపోవడం, మొండితనం వలన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు రావచ్చు. ఎవరినైనా ఎక్కువగా నమ్మితే తీవ్ర నిరాశ చెందడం. వీరి ప్రేమ, దాంపత్యం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి ప్రేమలో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి మనసిచ్చిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా సరే చేయడానికి వీరు సిద్ధపడతారు. జీవిత భాగస్వామితో విశ్వాసం, గౌరవం, భావోద్వేగం, అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగ వ్యాపారం చూసుకున్నట్లయితే జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం పరిశోధన, సురక్షణ రంగం, వైద్యము, న్యాయ రంగము, బ్యాంకింగ్ అంటే ఐటీ వ్యాపారము, నిర్వహణ వంటి రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయని భావన. బాధ్యతాయుతమైనటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు ధన విషయాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి సంపాదనలో శ్రమను నమ్ముతారు. ఆర్థికంగా స్థిరపడేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడానికి ఆసక్తిని చూపిస్తారు. ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ పాటిస్తే మరింత స్థిరత్వం సంపాదించవచ్చు. వీరి ఆరోగ్యం చూసుకున్నట్లయితే సాధారణంగా బలమైన మనోధైర్యం కలవారుగా ఉంటారు. అయితే అధిక ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన వంటి అంశాలపైన శ్రద్ధ వహించడం మంచిది. క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, తగినంత విశ్రాంతి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వీరి అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 1, 8, 9. అదృష్ట రంగులు పసుపు, ముదురు ఎరుపు, గాఢ గోధుమ. అదృష్టరత్నము పగడము. ధరించే ముందు నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మేలు. అదృష్ట రోజు మంగళవారము. ఆరాధ్య దైవము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, పరమశివుడు, ఆంజనేయ స్వామి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.